ఎవరు టైం వేస్ట్ చేసుకోదలుచుకోలే. సో మన ఫస్ట్ కాన్సర్ట్ హైదరాబాద్లో అది ఒక ఓజీ అనే టూర్ మీద, అంటే ఆ సినిమా సక్సెస్కి, ఆ సినిమాకి వచ్చిన మ్యూజిక్ వచ్చిన ఒక అప్రిషియేషన్ కానీ, ఒక సెలబ్రేషన్ కానీ, దాన్ని అలా కంటిన్యూ చేద్దామని. సో ఆ టూర్ లైక్ అనిరుద్ గారికి హుకుమ్ టూర్ ఎలా ఇంత సక్సెస్ఫుల్ అయిందో, ఆ హుకుమ్ అనే ఒక వర్డ్ సో మనకి ఓజీ అంత ఇది ఇచ్చింది అనమాట, అంత బలం ఇచ్చింది మనకి. ఓ సౌండ్ ట్రాక్ కానీ, అంటే ఏ హీరో వచ్చినా లేపుతున్నాడు. మైకిల్ జాక్సన్ సినిమా వచ్చినా కూడా ఓజీ మ్యూజిక్ వేస్తున్నారు. అక్కడ మన అభిషేక్ శర్మ 100 కొట్టినా, మన నితీష్ రెడ్డి 100 కొట్టినా, లైక్ మన క్లాస్ అన్న కొట్టినా కూడా అసలు ఫుల్ ఓజీ మ్యూజిక్ వేస్తున్నారు. సో ఓజీ ఈజ్ నథింగ్ లైక్ సెలబ్రేషన్. సో ఇట్స్ ఆల్ మనకి జరిగిన ఒక గుడ్ థింగ్స్. సో దాన్ని ఒక ఐకాన్గా పెట్టుకొని వీ వాంటెడ్ టు రన్ దిస్ కాన్సర్ట్, ఈ 4 సిటీ కాన్సర్ట్ అసోసియేషన్ విత్ ఏసీటీసీ. సో హైదరాబాద్లో June 6th జరగాల్సింది, బట్ ఆ రోజు డౌన్ పోర్స్ ఉండింది, క్లౌడ్ బస్ట్ ఉండిందని వాళ్ళకి IMDb రిపోర్ట్ వచ్చింది. అండ్ మాకు టెక్నికల్లీ అది సపోర్ట్ చేయదని అర్థమైపోయింది. బికాస్ చాలా పైరోస్ కానీ, ఫైర్ వర్క్స్ కానీ, అంటే మన పాటలు ఎలా ఉంటాయో మీకు కూడా తెలుసు కాబట్టి, సో దెర్ ఇస్ మోర్ ఎనర్జీ ఇన్ ద సాంగ్స్. మనం నుంచుని పాడే పాటలు ఏం లేదు, మనది డ్యాన్స్ ఆడుతూ పాటలు ఉన్నాయి. అంటే ఫస్ట్ సెకండ్ హాఫ్ షో నుంచి లైక్ 25th minute ఆఫ్ ద షో నుంచి నెక్స్ట్ 2 hours ఇస్ కంప్లీట్లీ డాన్సబుల్ ప్లే లిస్ట్ మాకు. సో లాస్ట్ ఒక 15-20 daysగా వీ బీన్ గోయింగ్ విత్ క్రేజీ థింగ్స్. అండ్ మై ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ హ్యాపీ, ద ఈవెన్ ప్రొడ్యూసర్స్ హూ హ్యావ్ కమ్ అక్రాస్, మనల్ని నమ్మి ఈ కాన్సర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు. సో మై ప్రొడ్యూసర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద రిసెప్షన్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ బుక్ మై షో, ఆల్ ది స్టఫ్. సో ఈ రోజు నుంచి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ మీటింగ్ ఆల్ ది సెలబ్రిటీస్, బిగ్ సెలబ్రిటీస్. సో మీకు రోజు నెక్స్ట్ 1 week విల్ బీ హ్యావింగ్ గుడ్ అప్డేట్స్. సో ఈరోజు కమిషనర్ గారిని, DIG గారిని అందరినీ కూడా కలుస్తున్నాం. సో టు మేక్ షూర్ దిస్ షో హ్యాస్ టు రన్ ఎక్స్ట్రీమ్లీ సేఫర్ వే అండ్ హ్యాపియర్ వే. మనకి పబ్లికే ఇంపార్టెంట్, వాళ్ళే మన దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్స్, వాళ్ళే మనకి దేవుళ్ళు, వాళ్ళే అన్నీ. సో వాళ్ళని ఎంత జాగ్రత్తగా, ఇక్కడ ఏదో మనం ఏదో గొప్పగా చేసేద్దాం అని కాకుండా, వాళ్ళు ఎంత హ్యాపీగా వచ్చి వెళ్ళాలి, ఈ షోకి ఏ డిస్కంఫర్ట్ లేకుండా, వాళ్ళ ఎంట్రీ కానీ, వాళ్ళ ఎగ్జిట్ కానీ, వాళ్ళ ప్రెజెన్స్ ఆఫ్ టైం కానీ, వాళ్ళు అక్కడ ఉండేటప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. సో దానికి తగ్గినట్టు ద హోల్ టీమ్ ఇస్ మేకింగ్ షూర్ దట్ దీనికి ముందర జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ, ఏమేమి మేము చూస్తున్నాం, వాళ్ళు ఏమేమి రాశారు వాళ్ళ కమెంట్స్లో, దీని ముందర జరిగిన బోల్డర్ హిల్స్లో షోస్లో కానీ, పార్కింగ్ ఇష్యూస్ కానీ, ఎనీథింగ్, వాట్ ఎవర్, సో మెనీ థింగ్స్. షో ఓకే, విల్ రన్ ద షో, దట్స్ అవర్, మేము చాలా షోలు చేస్తాం కాబట్టి. బట్ అక్కడ ఏ అడ్డంకులు లేకుండా ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఒక మంచి హ్యాపీ ఎక్స్పీరియన్స్గా, సో ఎలా తీసుకొచ్చి ఎలా బ్యూటిఫుల్గా దీన్ని ల్యాండ్ చేయాలని ఆలోచిస్తున్నాం. సో దానికి మా టీం అంతా అసలు చాలా బ్యాక్ ఎండ్ టీం చాలా వర్క్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. మిమ్మల్ని అంతా ఈ కలవడం ఇది చాలా రోజులు, నేను ఎప్పుడు లైఫ్లో నా పర్సనల్గా ఏం ప్రెస్ మీట్ పెట్టింది లేదు. సో ఇది ఓజీ టూర్గా ఇలా ఈ కాన్సెప్ట్ మూల్యంగా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా చాలా సంతోషం. మీరందరూ నాకు కావాల్సిన వాళ్ళే, అందరినీ ఎప్పుడూ చూస్తుంటాను అన్ని మన మ్యూజిక్ ఫిల్మ్ రిలేటెడ్ ప్రెస్ మీట్స్లో. బట్ ఈరోజు ఈ యొక్క కొత్త రూట్లో మిమ్మల్ని అందరినీ కలవడం, కొత్త విషయం కోసం మిమ్మల్ని అందరినీ కలవడం, సో విల్ బీ వెరీ హ్యాపీ. చాలా చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలవడంలో. సో ఇక్కడ నుంచి వాట్ యు వాంట్, మాకు మీరు మీ సైడ్ నుంచి మాకు హెల్ప్ ఏం కావాలంటే, టు నో దిస్ ఈవెంట్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ సేమ్ టైం అంత సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఈ షోని, ఈ కాన్సర్ట్ని జాగ్రత్తగా, అసలు ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా, ఏ కష్టాలు లేకుండా, వాళ్ళకి ఏ హ్యాజిల్ ఫ్రీ కాన్సర్ట్ ఎలా చేయాలి, అదే మా మెయిన్ క్రైటీరియా అనమాట. అదే మెయిన్ మా కాన్సెప్ట్. ఫస్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఎంత నీట్గా ఉండాలి, బోల్డర్ హిల్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఈ ఫంక్షన్ సక్సెస్ఫుల్గా చేయాలి అని. సో మొత్తం F&B కానీ, దాని తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూర్నెస్ ఆఫ్ ద పీపుల్, సో అవన్నీ మేము జాగ్రత్తగా చూసుకుంటూ ద హోల్ టీమ్ ఇస్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్. అండ్ దట్స్ ఇట్. సో ఓజీ టూర్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ June 13th ఇన్ హైదరాబాద్ అండ్ July 11th బెంగళూరులో చేస్తున్నాం. అండ్ August 5th చెన్నై వీఆర్ డూయింగ్ ఇన్ August 5th చెన్నై is August 5th and September 25th
మన వైజాగ్లో చేస్తున్నాం అనమాట. సో వైజాగ్ విల్ బీ అవర్ లాస్ట్ కాన్సర్ట్. సో దిస్ ఇస్ అవర్ 4 city లైనప్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద బ్యాంగర్తో స్టార్ట్ చేద్దాం మన హైదరాబాద్లో. అండ్ సో ఇంకా లెఫ్ట్ యూ. సో ఐఎమ్ రెడీ టు ఆన్సర్. చెప్పండి. Yes. So I request Joint Director of ACTC, Saravanan Garu, please join us on the stage. In lovingly we will call him Charan Garu. So please stage paiki vachi join avalsini request chestunnanu. So Taman Garu nilabadi untaranta, okay? Yes. OG Tour India presented by ACTC Events and Q&A start అవబోతుంది. మీడియా ఫ్రెండ్స్ అందరూ క్వశ్చన్స్ అడగాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తమన్ గారు, ఇక్కడ సార్, మీ కాన్సర్ట్లో ఇంతకుముందు కూడా చేశారు, కొన్ని చారిటీ కోసం చేశారు ఇంతకుముందు. అవునవును. ఈ కాన్సర్ట్ ప్రధాన మోటివ్ ఏంటండి? కమర్షియలా, చారిటీయా, ఏంటిది దీని బ్యాక్? నేను షో చేస్తే చారిటీయే. ఓకే. నేను నా కోసం నేను ఎప్పుడు చేసుకోను. సో నేను చేసే ఇది కన్ఫామ్గా చారిటీకి వెళ్తుంది. అది ఎంత వెళ్ళింది ఎవ్రీథింగ్ షో అయిన 1 weekలో నేనే పబ్లిక్లో నేనే ఒక ప్రెస్ నోట్ డెఫినెట్గా ఇస్తాను. ఓకే. అంటే నాకు చాలా చేయాలని ఉంది. రోజు నేను ఐ సీ సో మెనీ థింగ్స్. అనాథాశ్రమాలు కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ, సో మెనీ థింగ్స్. సో వాట్ ఎవర్ ద money I am making profit in this concert definitely will go to charity only. Okay. Definitely 1 week of time లో అది ప్రెస్ నోటే ఇస్తాను. ఓకే. ఈ 4 ప్లేస్లో చేస్తున్నారు కదా, ఈ 4 ప్లేస్లలో ఈ ఉండే ప్లేలిస్ట్ ఏదైతే ఉందో ఎక్స్క్లూజివ్ తమన్ గారి ప్లేలిస్ట్ అయినా, లేకపోతే ఏమన్నా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయారు? నా ప్లేలిస్టే. నాకే 44 పాటలు ఉన్నాయి. అది ఎలా కరెక్ట్గా కోరియోగ్రాఫ్ చేసి ఎలా చేయాలి అని మొత్తం టీం అసలు బ్రెయిన్ స్టార్మ్ చేస్తున్నాం అనమాట. సో అండ్ మనకి తమిళ్ హిట్స్ ఉన్నాయి, దాని తర్వాత పునీత్ రాజ్ కుమార్ గారితో హిట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కమ్యూనేటివ్గా అన్ని డెసిషన్స్ తీసుకొని, అండ్ తమిళ్లో కూడా మనకి వీ హ్యావ్ గ్రేట్ హిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కరెక్ట్గా తీసుకుని ఎలా ఈ మొత్తం ఈ సౌత్ ఇండియా టూర్ని ఎలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేద్దామని చేస్తున్నాం. ఓకే అండి. ఇంకొక క్వశ్చన్, ఇది నో ప్రాబ్లం, కొంచెం ముందు రానా? కూర్చోండి. ఇంకొకటి అండి, ఇక్కడ ఆడియో కంపెనీలు పర్మిషన్ తీసుకోవాలనేది ఒకటి వినపడుతుంది ఎక్కువ. మీ పాటలకు కూడా మీరు పర్మిషన్ తీసుకోవాల్సిన పొజిషన్ ఉందా? ఏంటి పరిస్థితి దాన్ని? వాట్ ఇస్ దట్? ఐపీఆర్ఎస్ పర్మిషన్స్ తీసేసుకుంటాం. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్. ఓకే. అంటే మనం డెఫినెట్గా విల్ ఫాలో ఆల్ ది ప్రోటోకాల్స్. అది వెరీ ఇంపార్టెంట్. అది ఎవరైనా సరే ఫాలో అవ్వాల్సిందే అంతే. ఓకే అండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, ఓజీ అని టైటిల్ పెట్టారు, దీంట్లో ఆల్ మిక్స్ అందరి హీరోల పాటలు ఉంటాయా? అందరి హీరోల పాటలు ఉంటాయి డెఫినెట్గా. ఓజీ అనేది మేము తీసుకున్న ఒక టూర్. ఈ తమన్ లైవ్ ఇన్ కాన్సర్ట్ రుద్ది బోర్ కొట్టేసింది. సో సంథింగ్ ఒక ఐకానిక్గా ఒక పేరు ఉంది కాబట్టి మనకు లైఫ్లో ఆ బ్లెస్సింగ్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు నేను చెప్పాను కదా ముందరే, అనిరుద్ధ్ గారికి ఎలా హుకుమ్ టూర్ని తను వేసుకుని ఎంత బాగా చేసుకున్నాడు, ఎంత బ్యూటిఫుల్గా తీసుకెళ్లారు. సో అలా మనం జరిగిన మన ఓజీ టూర్ని మనం ఓజీ అనే ఒక టూర్ని, ఆ నేమ్ని జాగ్రత్తగా ఇంకా బ్యూటిఫుల్గా తీసుకెళ్దాం అనుకుంటుంది. అంటే ఇలాంటి ఈవెంట్స్ చేయటం వల్ల మీకు ఇంకా వర్క్ చేయాలి అని ఒక బూస్టప్ అనేది బిల్డప్ అవుతుంది. డెఫినెట్గా అండి, బికాస్ ద పబ్లిక్ ఇంటరాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నా దగ్గర వచ్చే మ్యూజిషియన్స్ కూడా అదే చెప్తాను, మీరు చాలా షోలు చేయండి. సో మీకు ఏ పాటలు వర్కౌట్ అవుతున్నాయో తెలుసు, ఏ పాటలకి చప్పట్లు కొడతారో తెలుస్తుంది కదా. సో టు బీయింగ్ విత్ ద పబ్లిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దిస్ కాన్సెప్ట్ విల్ ఆల్వేస్ మమ్మల్ని, ఈ పాటకి ఏంటి ఇంత బ్యూటిఫుల్గా అప్లాస్ వస్తుంది, ఓకే ఇది బాగా దే ఆర్ లైకింగ్ ద మోస్ట్ అని అనిపిస్తుంది. ఏ పాటకి డ్యాన్స్ ఆడుతున్నారు, ఏ పాటకి చప్పట్లు కొడుతున్నారు అన్నీ మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఇట్స్ గుడ్ పబ్లిక్ రిలేషన్ అండి యాక్చువల్లీ. ఎక్స్క్లూజివ్గా ఇంకా రివీల్ చేయని వాటిని మీ కన్సర్ట్లో రివీల్ చేసే అవకాశం ఉందా రాబోయే? ఒక పాట చేద్దాం అనుకుంటున్నాం వైజాగ్లో. సో పర్మిషన్స్ అన్నీ తీసుకుంటున్నాము. సో ఆల్రెడీ దీని ముందర ఒక సినిమాకి చేసిన ఒక సాంగ్ ఉంది, అది ఆ రోజు September 25th రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. ఎనీ సెలబ్రిటీస్ విజిట్స్ కూడా ఉంటాయా మీకు? చాలా మంది వస్తున్నారు ఒక్కొక్కరుగా. వీ వాంట్ టు గివ్ మాకు ఇన్వైట్స్ నిన్నే వచ్చాయన్నమాట, సాటర్డే వచ్చింది మాకు ఇన్వైట్స్. సో వీ ప్లాన్ టు గో విత్ ద ఫ్లో అనమాట. సో ఎవరెవరు వస్తున్నారు, బికాస్ సెలబ్రిటీస్ని పిలిచినా కరెక్ట్గా ఎవరు హ్యాసిల్ ఫ్రీగా
పబ్లిక్కి ఏ డిస్టర్బెన్స్ లేని ఒక సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళు వస్తే మాకు ఇంకా హ్యాపీ. ఎందుకైతే రోడ్లు ఇదే బ్లాక్ అయిపోవడాలు, మళ్ళీ వాళ్ళకి ఏం యాసిల్ ఫ్రీగా ఉండకూడదు కదా. సో అలా ఆలోచిస్తున్నాం అనమాట. ఐఎమ్ టాకింగ్ విత్ ఎవ్రీవన్, మాకు ఎవరు వచ్చినా ఐ విల్ బీ హ్యాపీయెస్ట్. బట్ నా కోసం ఎవరు వస్తున్నారో, తమన్ కోసం ఎవరు వస్తున్నారో డెఫినెట్గా వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్తాం. 2 more డేస్లో ఒక అప్డేట్ అనేది అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. NBK 111. అవును, దాని వర్క్ అయిపోయిందా? అయిపోయింది ఆల్మోస్ట్. ఇవాళ అయిపోతుంది. యా, ఓకే. June 10th అసలు చెప్పు. మీరు బాలకృష్ణ గారి సినిమా అనగానే కొంచెం పూనకం వచ్చేస్తుంది. గోపిచంద్ మల్లేని గారు కూడా ఒక ట్వీట్ వేశారు, నువ్వు సృష్టించబోయే విధ్వంసం గురించి వెయిట్ చేస్తున్నా అని. సో ఏంటి, ఎలా ఉండబోతుంది అంటే ఒక 2 daysలో ఉంది? లేదు, నిజంగా లైక్ నేను నెవర్ బీన్ ఫేక్గా నేను ఎప్పుడు ఉండింది లేదు లైఫ్లో. నాకు హై అవుతే హై డెఫినెట్గా పనిచేసుకుంటాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది మామూలుగా లేదు అయితే టీచర్ అసలు వేరే లెవెల్లో తీశారు. అసలు ఆ బాలయ్య గారిని మీరు అందరూ చూస్తారు కదా, వేరే లెవెల్లో చూస్తారని. ఇది ఇప్పుడు జరిగే అన్ని సినిమాలు, ఇట్లు అర్జున డెఫినెట్గా బ్లాక్ బస్టర్ సినిమా, లెనిన్ అఖిల్ గారికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవబోతుంది సినిమా. అండ్ ఆదర్శ కుటుంబం అసలు అది ఎన్ని రోజులు ఆడుతుందో ఎవరికి తెలియదు, అలా ఉంది సినిమా. అసలు అంత ఫన్గా ఉంది అసలు వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో. అండ్ బాబీ సినిమా కూడా, చిరంజీవి గారి సినిమా అసలు అంతే. అది నెక్స్ట్ లెవెల్ అది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. అండ్ సో వెరీ వెరీ హ్యాపీ. ఈ నెక్స్ట్ జరగబోయే నా సినిమాలన్నీ, ఇట్లు అర్జున కానీ, లెనిన్ కానీ, మెగా 158 కానీ, దాని తర్వాత NBK 111 కానీ, అండ్ ఆదర్శ కుటుంబం కానీ, అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు. కథ నుంచే నాకు అర్థమైపోతుంది, బికాస్ దానికి కుదిరిన పాటలు కూడా అర్థమైపోతుంది. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ ఆఫ్ టాలీవుడ్ ఇస్ గోయింగ్ టు రీగెయిన్ అని అనిపిస్తుంది. చిరంజీవి గారితో అంటే కమర్షియల్ సినిమా పడలేదు మీకు, గాడ్ ఫాదర్ పడింది. అన్నీ నా ఇంటర్వ్యూలు అన్నీ నీతోనే అన్నీ వర్కౌట్ అవుతాయి తెలుసా. నీతో నేను మీసం తిప్పితే నాకు అక్కడ సెట్ అవుతుంది. ఏదో నీతో నాకేదో పూర్వజన్మ కనెక్షన్ ఉంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ OG టూర్. థ్యాంక్ యూ నాన్న. నీ 2.5 గంట ఇంటర్వ్యూలు కూడా చూశాను, చాలా అసలు ఎంతో ఓపిక నీకు, అసలు హ్యాట్స్ ఆఫ్ నీకు అసలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ తమన్. అన్నయ్య, హౌ ఆర్ యూ? ఫైన్. ఎస్. OG అనగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఆ వైబ్ కానీ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ పేరు పెట్టినందుకు సాధగతంగా వాళ్ళకి ఏం చేయబోతున్నారు? వాళ్ళకని కాదు, జస్ట్ ఈ ఆల్బమ్ ఎవరెవరు, బికాస్ పర్టికులర్గా ఒక దానికి మాత్రం పాట హిట్ అవ్వదు. ఇట్ హ్యాస్ టు వర్క్ ఫర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు నేను మొన్న చూసినా కూడా, మొన్న మైకిల్ జాక్సన్ సినిమా వచ్చినా కూడా గన్స్ అండ్ రోసెస్ పెట్టుకుని అందరూ ఎంజాయ్ చేశారు. సో దిస్ కాన్సెప్ట్ విల్ వర్క్ మ్యాజిక్ అండి. పీపుల్, బికాస్ మా ప్లేలిస్ట్ మేమే చూస్తుంటే మాకే అసలు ఎనర్జీ తట్టుకోలేకపోతుంది. దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అంటే, ఒక్కొక్క పాటకి జరగబోయే ఫైర్ వర్క్స్ కానీ, LEDs కానీ, 3Ds వర్క్ కానీ, డ్యాన్స్ కానీ, సో మెనీ. కొంచెం సన్నపడినట్టు కనిపించలే? అవును, బాగా. ఇవన్నీ లాస్ట్ 15 రోజులుగా డ్యాన్స్ ఆడి విపరీతంగా అసలు ఇంకా వేరే లెవెల్గా చేస్తున్నాం అనమాట. అలా అంటే ఇప్పుడు అంటే కంపారిజన్ కానీ స్టేజ్ షోస్లో నిజంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా దేవి కానీ అందరూ డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు. మీ నుంచి ఈ షోల్లో ఎక్కడైనా అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అవును, ఫుల్గా ఉన్నాయి. అంటే మన యాక్చువల్గా మన భీమ్లా నాయక్ పాట మాది బేసిక్ టు స్టార్ట్ ది మాస్ సాంగ్స్ అనమాట. సో అక్కడి నుంచి కుర్చీ మడతపెట్టి దాకా దాదాపు ఒక 32 పాటలు ఉన్నాయి. అసలు 32 పళ్ళు ఊడిపోయే లాంటి పాటలు. అంటే హీరోయిన్స్తో స్టేజ్ మీద డ్యాన్స్ కూడా చూడొచ్చా? లేదు, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాం, మనం ఇబ్బంది పడం. సరే, తర్వాత మెయిన్ ఏంటంటే, ఇంతకుముందు మామూలుగా మీకు అంతకుముందు ఎలా పేరు ఉన్నా కానీ రీసెంట్గా అయితే నందమూరి తమ్మన్గానే మీకు బాగా పాపులర్ అయిపోయింది. కరెక్ట్గా 2 daysలో బాలయ్య బాబు బర్త్డే వస్తుంది. ఈ బర్త్డే స్పెషల్ మీ టీజర్ వస్తున్నా కానీ ఆయన గురించి ఏం చెప్తారు? మైండ్ బ్లోయింగ్ టీజర్, డెఫినెట్గా చాలా టర్న్అప్స్ ఉంటుంది. సో మా బావ గోపి అసలు మామూలుగా తీయలేదు. అంటే కాంతారా కెమెరామ్యాన్ వచ్చాడు గోపికి. సో కోతి కొబ్బరికాయకి దొరికినట్టు అనమాట. ఇంకా అసలు విజువల్గా చంపేశాడు, వేరే లెవెల్లో తీసుకెళ్లారు. బాలయ్య గారు నెవర్ సీన్ బిఫోర్ అండి, అంతే చెప్పగలను. అది సో June 10th పీపుల్ విల్ హ్యావ్ అ బ్లాస్ట్ డెఫినెట్గా. తమన్ అన్నయ్య, ఇప్పుడు రెహమాన్ గారు మళ్ళీ చాలా కాలం తర్వాత పెద్దతో రీఎంట్రీ ఇవ్వడం, సినిమా చాలా పెద్ద హిట్ అవ్వడం, ఆయన పాటలు బాగా మొత్తం జనబాహుళ్యంలోకి బాగా వెళ్ళడం, ఇవన్నీ మళ్ళీ రెహమాన్ గారు మీకు కాంపిటీషన్ అవుతారు అనే ఫీలింగ్ ఏదైనా ఉందా? కాంపిటీషన్ అని చెప్పలేము, ఇట్స్ గ్రేట్ లెర్నింగ్. మనం ఇప్పుడు ఆయన ఏజ్కి ఇంకా కూడా ఆయన ఒక 28-year-old 27-year-oldకి కాంపిటీషన్ ఇస్తున్నారంటే మంచి విషయమే కదా, అది నేర్చుకోవాలి. ఇప్పుడు ఇళయరాజా గారు కూడా
అసలు ఆయన 75th ఇయర్లో ఆయన స్టూడియో కట్టారు. ఈ మేడ్ రికార్డింగ్ స్టూడియో. అసలు అది ఎంత పెద్ద విషయం, ఎంత మంచి విషయం అది. అసలు ఎంత ధైర్యం ఇస్తుంది మనకి. మనం ఇప్పుడు మన ఈ ఏజ్లో మనం ఇంకా ఎంత చేయాలి. 75 ఇయర్స్ అప్పుడు ఆయన స్టూడియో కడుతున్నారు, రికార్డింగ్ స్టూడియో కట్టారంటే అది హార్ట్ ఆఫ్ చెన్నైలో కోడంబాకల్లో ఆయన ఒక 3 స్టోరీ బిల్డింగ్ స్టూడియో కట్టాడంటే ఆయనకి ఎంత నమ్మకం ఉండాలి లైఫ్లో, ఎంత బిలీవ్ చేయాలి ఆయన లైఫ్ని. సో ఇట్స్ ఆల్ గుడ్. సో వీ షుడ్ టేక్ ఓన్లీ గుడ్. సో రెహమాన్ గారు ఈరోజు మాకు అది సక్సెస్ అవ్వాలని మేము అందరం ప్రే చేసుకున్నాం. డెఫినెట్గా ఆ చక్రి వచ్చినప్పుడే ఫిక్స్ అయిపోయాం, డెఫినెట్గా మ్యూజికలీ పెద్ద కొట్టారని. నా ఫేవరెట్, నా ప్లేలిస్ట్, నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ పాట వేసుకుని వెళ్తాను. ఇట్స్ ఆల్ గుడ్ లెర్నింగ్, అంటే అది గుడ్ లెర్నింగ్. ఐఎమ్ సో హ్యాపీ. మన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకా మనకి ఇంకా మీరు చాలా ఉందిరా పరిగెత్తడానికి, ఇంకా పరిగెత్తండి అని చెప్పి దే ఆర్ మేకింగ్ ఎస్ రన్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, సో హ్యాపీ. అండ్ తమన్ పేరు ఎంతసేపు కూడా అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్, అన్ని పెద్ద బిగ్ ప్రాజెక్ట్స్, జైగాంటిక్ కలోజల్ ప్రాజెక్ట్స్తోనే లింక్ అయ్యి ఉంటుంది తమన్ ట్రావెల్ అంతా కూడా. అండ్ ఈ ఇన్ ఎడిషన్ ఈ ప్రోగ్రామ్స్, సో యు ఆర్ పాజ్లెస్లీ బిజీ, ఎక్కడ కూడా గ్యాప్ అన్నది లేదు. ఈ చిన్న సినిమాలు కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు ఒక బడ్జెట్, రీజనబుల్ బడ్జెట్లో వాళ్ళు సినిమాలు చేసేటప్పుడు కెన్ దే అప్రోచ్ యూ? యా, డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్. ఇట్లు అర్జున్ అన్నీ చేస్తున్నాను. ఓకే, సో ఐఎమ్ ఎంజాయింగ్ దట్ ఫిల్మ్స్ అలాట్. సో ఆ పాటలు ఇంకా 3 పాటలు వస్తున్నాయి, అసలు మైండ్ బ్లోయింగ్ పాటలు ఉన్నాయి దాంట్లో. తొలి ప్రేమ నేను అప్పుడు అలానే చేశాను. దాని తర్వాత లవ్ ఫెయిలియర్ చేశాను. సో బిజినెస్ మ్యాన్ నాయక్ చేస్తున్నప్పుడు లవ్ ఫెయిలియర్ చేశాను. రెమ్యునరేషన్ ఏం తీసుకోలేదు ఆ సినిమాకి. జస్ట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ అ వెంట్ అవుట్, ఒక మంచి మెలడీస్ చేద్దామని. నా చిన్నప్పుడు ఈరం కూడా అలానే చేశాను. సో ఐ వాంట్ టు వర్క్ విత్ సో మచ్ ఆఫ్ యంగ్ డైరెక్టర్. సో దట్ విల్ మేక్ చాలా నెట్ఫ్లిక్స్ సిరీస్ చేయడం కూడా ఐడియా. ఇవన్నీ ఇట్ విల్ ఓపెన్ అ న్యూ గ్రౌండ్స్ ఫర్ అస్, న్యూ స్పేసెస్ ఫర్ అస్. అండ్ ఐమ్ రియలీ చాలా వెయిటింగ్ నేను దానికోసం యాక్చువల్లీ. ఫెంటాస్టిక్. లెనిన్ పాటలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచి మంచి సింగబుల్ సాంగ్స్ అన్నీ కూడా, మంచి హాంటింగ్ ట్యూన్స్. వచ్చే ఇంకో 2-3 పాటలు కూడా చాలా బాగుంటాయి లెనిన్లో. సో ఆల్ సాంగ్స్ అంటే నేను ఎప్పుడు నమ్ముతాను, అంటే స్క్రిప్ట్ చాలా బాగుందంటే పాటలు డెఫినెట్గా దానికి బాగా కుదురుతాయని నేను చాలా నమ్ముతాను దాంట్లో. సో ఈ సినిమాకి ఇప్పుడు నేను చేసే అన్ని సినిమాలు లైక్ మేము చెప్పిన లైనప్లో ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ బ్లాక్ బస్టర్. ఐ కెన్ గివ్ యూ రైట్ వర్డ్ ఇప్పుడే. సో అన్నీ చాలా అంటే ఇంకా వాళ్ళ సైజులు పట్టుకుని అది ఎంత చేస్తుందో నాకు తెలియదు కానీ, బట్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ గోల్డ్ ఫర్ మై. ఇప్పుడు వచ్చే సినిమాలు కానీ వచ్చే పాటలు కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. అంటే ఇప్పుడు బడ్జెట్ మీరు చేయడానికి రెడీగా ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయ్యో, నేను మనీ పర్సనే కాదండి, నేను సాటిస్ఫాక్టరీ పర్సన్. నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, నా జాబ్ ఇట్ షుడ్ గివ్ మీ సాటిస్ఫాక్షన్. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అంటే స్క్రిప్ట్ నచ్చితే చేస్తారు అంతే. దట్స్ ఇట్. అంతే కదా. అంతే. సో అండ్ ఐ వన్స్ అగైన్ రియల్లీ అప్రిషియేట్ లెనిన్ పెద్ద హిట్ అవుతుందన్న టాక్ బయట కూడా ఉంది. దానికి మీ వైపు నుంచి సపోర్ట్ సాంగ్స్ రూపంలో ఇచ్చినందుకు. అండ్ ఐఎమ్ రియల్లీ నిజంగా అఖిల్ చాలా నలిగాడు ఈ సినిమాలో పాపం. చాలా కష్టపడ్డాడు, అసలు నిజంగా చాలా కష్టపడ్డాడు. అఖిల్కి డెఫినెట్గా పెద్ద హిట్ రావాలని మేము అందరం చాలా ప్రే చేసుకుంటున్నాం. నా తమ్ముడు లాగా అతను, బికాస్ వీ ఆల్ ప్లే క్రికెట్. ఐ అండర్స్టాండ్ ఇన్ సో మచ్, చాలా వెరీ జెన్యూన్ హార్ట్ అఖిల్ది. సో ఐ థింక్ దిస్ ఫిలిం షుడ్ గివ్ హిమ్ లాట్స్ ఆఫ్. లేదు, బాగా మంచి రగ్గడ్గా, రస్టిక్గా, మ్యాన్లీగా, మ్యాస్కులిన్గా ఉన్నాడు ఈ సినిమా. అదే చాలా కష్టపడ్డాడు. డెఫినెట్గా చాలా మంచి పేరు వస్తుంది తనకి. థ్యాంక్ యూ సార్. తమన్ గారు, సార్ మీ అన్ని బ్లాక్ బస్టర్స్ మాస్ పూనకాలు వచ్చేటట్టుగా మీ మ్యూజిక్ ఉంటుంది. మరోవైపు ఏమో బాక్సులు బద్దలవుతున్నాయి, సౌండ్ బాక్సులు కూడా ఇదవుతున్నాయి. తర్వాత గుండెల్లో కూడా దడ అంటుంది యూత్కి. కొంతమంది బీపీ ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ ఇబ్బంది పడతారు. అంటే అంత సౌండ్ మీరు దాంట్లో చూపించడానికి కారణం ఏంటి? ప్లజెంట్గా ఉండే ఏదన్నా మళ్ళీ మీ నుంచి ఆశించవచ్చా? అంటే సినిమా పట్టి ఇప్పుడు కంటిన్యూస్గా ఫైట్లు ఉంటే మ్యూజిక్ కూడా హెవీగా ఉంటుంది. స్క్రిప్ట్ పట్టండి, అక్కడ వాళ్ళు కొట్టు చేస్తుంటే నేను కొట్టాలి, అదంతే ప్రాబ్లం. సో వాట్ ఈస్ ఫిల్మ్ స్పీకింగ్ ఐ హ్యావ్ టు డూ. అక్కడ వాళ్ళు ప్రేమించుకుంటే నేను ప్రేమించినట్టే కొడతాను. అక్కడ వాళ్ళకు ప్రేమిస్తే నేను కొట్టు చేసేలా కొట్టను. సో నాకు కూడా నేను కూడా అన్ని వెరైటీలు అని ఆలోచిస్తున్నాను. ఇది స్పీకర్లు పేలడం అనేది నాకు అర్థం కావట్లేదు. మేబీ అది నేను కొంచెం ఆలోచించాలి, అది ఎందుకు జరుగుతుంది అని ఒకసారి నేను దాని గురించి కొంచెం ఆలోచించాలి. కొన్ని సినిమాల్లో కొంతమంది కొడితే మ్యూజిక్ సాహిత్యం అదే అంటే డౌన్ అయిపోతుంది, మ్యూజిక్ హైలైట్ అవుతుంది. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా ఎప్పుడన్నా? చాలా వస్తాయి, అది దృష్టిగా వస్తాయి, దృష్టిగా కూడా వస్తాయి చాలా.
అది మేము చాలా చాలా జెన్యున్గా తీసుకుంటాం, కొన్ని నేర్చుకుంటాం, కొన్ని వెంటనే అప్లై చేసి ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తాం కూడా. చరణ్ గారు, చరణ్ గారు బా థ్యాంక్ యూ. ఇంతకుముందు మీ షోస్ కూడా కొన్నింటికి నేను వచ్చాను. ఇళయరాజా గారి షో అయితే ఎక్స్ట్రాడినరీగా బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఈ వైపు ఈ మధ్య బాగా ఎక్కువైంది మ్యూజిక్ కాన్సెప్ట్. సో ఆ సక్సెస్ సీక్రెట్ గురించి ఏం చెప్తారు? నో ఐ కాంట్ డబ్ ఫర్ యూ. మళ్ళీ should- అది మీ No, he said you did Ilayaraja concert and all, like it was very happy. He enjoyed a lot, and the new concert vibe is growing again. What is your point on that? Because in future he also wants to produce. Yeah, thank you so much for this. And people like Taman Garu, when we first asked him, we are extremely happy to join hands with him. Because when we spoke to him, he said, OG tour chestamanaru. Tour cheste vibe. You all knows the Gen Z's vibe. And people like him, they have to support us. And of course, he's more than anything, he's like a brother. No, you're not replying to his question. I can't. You are raising me. He's asking the concert vibe what you brought with Ilayaraja sir. He's very happy Yeah. that ACTC has brought Ilayaraja sir concert. అంతేగా క్వశ్చన్ అంతే. సో తర్వాత ఆ singers కూడా దీనికి- కంగ్రాచులేటింగ్ యూ ఫర్ దట్ కాన్సర్ట్. అది సింగర్స్ కూడా ప్రీవియస్ కాన్సర్ట్ యూ హావ్ డన్. యా Okay. We have done a lot of previous concerts. Like, తెలుగులో అడగండి, ఇంగ్లీష్లో అడగండి, నాకు కష్టంగా ఉంది. సార్ తమన్ గారు మీరు చెప్పండి, సింగర్స్ మీతో పాటు ఇంకా ఎవరెవరు సింగర్స్ ఉంటారు? ఎవరు పోస్టర్లో ఉన్నారు కదా brother, అందరూ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక పేరు మిస్ అయ్యాను అనుకోండి, వాళ్ళు అలిగి కూర్చుంటారు. నాకు ఆ బాధ. ఆ ఫోటో వేసాను చూడు, నా ఇన్స్టా ప్రొఫైల్లో ఉంది. Hi, Taman. హాయ్ హాయ్ అబ్బా చెప్పండి. You're acting in Tamil in Idayam Murli, right? Yes, yes. So can we see you act in Telugu cinema anytime No, soon? no. You're not interested? No. I don't know how the director convinced me. I'm still in awestruck like mode, like how he convinced me to act. I don't want to act in life because I'm regularly acting in my life. So that's already happening. But this Idayam Murli is so special. And when I was saying, I started dubbing recently for that film. Such a blockbuster film. So whenever I'm coming, the film is completely full. I don't know because of my size or whatever it is. But Idayam Murli is magic. We are also excited to see you on screen. Yes, definitely. July 10th, we are releasing that film. Definitely, you'll be having all smiles when you're seeing the film. Yeah. Mr. Charan, Yeah. see, how do you describe your travel with this kind of events? Is it philanthropic business, or what is your real drive and motivation behind these? basically, we want to give good entertainment to the public audience. Okay. And we have to bring all the regional languages. Okay. So many international events are happening. So we want to do regional languages and motivate more. The concerts are happening now. So these 3 hours, people can have a fulfill proper enjoyment. But what Taman says Okay. is exactly diagonally contradictory point. He wants to donate as a token of charity to the society. Yeah. And do you observe anything of such kind? Yeah. We are doing it after a week, as he told. Okay. We'll give a press release. Okay. And we are giving for some social cause also. We are donating it. So the charity that he is announcing, it is from the event side or from his personal side? No, it's from my personal side. That's what it is. No, That's what it is. whatever I'm taking as my remuneration for this concert, everything is going to the charity. Fantastic. That's what I'm exactly asking. Then what is your part in Because this? I've always been in that principle. What I'm earning from Indian Idol and from my concerts, everything is going because my hard work, my earnings are there from my films. So I'm very happy with that. So this concerts and this Indian Idol and whatever TV shows and whatever I play in cricket, the money I'm getting, I think I'm already full. I'm complete. So whatever that is all, it came like a blessing for me. So the blessings has to go into a different good cause. So I've been patronizing from the day I started Indian Idol. So Indian Idol, cricket, concerts, whatever money I'm getting, it will all go to charity from my side. Highly magnanimous
and highly appreciable, commendable thing that you are doing, Mr. Taman. That's what exactly I asked you from your side. Of course, even we are also doing a part of, we have done for all the shows, we make a small part for, we are a type for this acid attack victims for skin donation. Okay. So we do a part every time. Skin donation for Yeah, skin donation. acid victims. సార్ ఆయన ఒక మితభాషి, ఆయన ఏమన్నా తప్పుగా మాట్లాడేస్తే ఆయనకు ఒకలాగా ఉంటుంది అన్నమాట. సో ఆయన కొంచెం తక్కువ మాట్లాడించండి. తమన్ గారు హాయ్ సార్. Sir. The best and smallest question I can ask him is, what is your full name? My name is Saravanan Vasu. That's good. శరవణన్ వాసు. ఓకే, నాకు ఇప్పుడే తెలుసు. తమన్ గారు ఓజీ టూర్ అని పెట్టారు. ఓజీ టూ గురించి అడగకపోతే బాగోదు. ఏంటి సుజిత్ గారు ఆల్రెడీ స్క్రిప్ట్ రాస్తున్నారన్నారు. చెప్పండి బ్రదర్, ఏదో అడుగుదాం. సార్ మీరు మామూలుగా మ్యూజిక్ కొడితేనే స్పీకర్లు అవి పగిలిపోతున్నాయి. సో మీ ఫ్యాన్స్కి ఒక కోరిక ఉంది, సోషల్ మీడియాలో ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం, మీరు ఒక ఫుల్ లెంత్ మైథాలజీ మూవీకి పనిచేసే అవకాశం ఉందా? డెఫినెట్గా రావాలి బ్రదర్, మీ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్. సో డెఫినెట్గా వస్తుంది అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం. గాడ్ ఆఫ్ వారేనా? చెప్పండి సార్. గాడ్ బ్లెస్. దీని టికెట్ ప్రైస్ అది ఏదైనా డిసైడ్ చేసుకున్నారా? అన్ని బుక్ మై షోలో ఉందిగా, మీరు యాప్లు చూడరా? తక్కువ. ఏంటి బ్రదర్? అంటే డేట్ కూడా ఇది వరకు ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు డేట్ పెట్టారు, మరి డేట్ కూడా మార్చారు కదా, ఎందుకు అది చూసారా? 6వ తారీఖు ఎంత పెద్ద కుంభవర్షం కురిసింది చూసారా? అసలు చూసారా? క్లౌడ్ ఎందుకు మార్చారు? అది వర్షం అనేది ఆ రోజుకి ఆ రోజు వచ్చింది. ఎగ్జాక్ట్లీ జూబ్లీస్ లోనే కురిసింది వర్షం. కరెక్టే. మరి బుక్ చేసుకున్న వాళ్ళు అందరికి రీఫండ్ జరిగింది అప్పుడు? ఎవరెవరికి రీఫండ్ వెళ్తుంది కదా, బుక్ మై షోలో ఉంటుంది. ఎందుకు డేట్ చేంజ్ చేయాల్సి వచ్చింది అని అడుగుతున్నా. క్లౌడ్ IMDb రిపోర్ట్ వీళ్ళకి వచ్చింది ఫస్ట్ 28కే వచ్చింది. IMDb రిపోర్ట్ 1 వీక్ ముందర వీళ్ళకి రిపోర్ట్స్ వచ్చింది. సేమ్ టైం టెక్నికల్ డెసిషన్స్ కూడా కొంచెం తీసుకున్నాం. ప్రమోషన్స్ కూడా చాలా పెంచాము జస్ట్ లాస్ట్ 3-4 డేస్లో. సో వీ ప్రొడక్షన్గా దే ఆర్ వెరీ హ్యాపీ బ్రదర్. ఆల్ 6th కైనా రెడీ, 13th కైనా రెడీ. బట్ ఆ రోజు చాలా వర్షం, కరెక్ట్గా 4:30 నుంచి 6:30 దాకా అసలు మామూలు వర్షం కురవలేదు ఆన్ 6th. సో దట్ వాస్ ద మెయిన్ రీజన్. అది కాకుండా కూడా వాళ్ళకి ముందరే, బికాస్ వాళ్ళ కాన్సెప్ట్, బికాస్ ఆషిమాషి ప్రొడక్షన్ కాదు కదా, ఒక 2.5 కోట్ల ప్రొడక్షన్ వాళ్ళకి. స్టేజింగ్, లైటింగ్, LEDs, బాంబే నుంచి ఇంజనీర్స్, ఫైర్ వర్క్స్, పైరోస్, ఎన్నో విషయాలు ఉన్నాయి. సేఫ్టీ కన్సర్న్స్, అక్కడ బోల్డర్స్లో శాండ్ పోయడాలు కానీ ఎన్నో, ఆల్మోస్ట్ లైక్ 100 లారీస్ శాండ్ ఫిల్ చేయాలి. సో ఆషిమాషి విషయాలు కాదు ఒక కాన్సర్ట్ చేయడం అంటే. సో దాని తర్వాత F&B, జనాలకి వాటర్స్, దెన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫుడ్, అన్నీ వాళ్ళకి దే రన్ త్రూ సో మచ్ బ్రదర్. సామాన్య విషయం కాదు. అంటే మేము టిక్ చూస్తాం కదా, ఎవ్రీ వీక్ టిక్ ఏంటి జరిగింది, ఏంటి ప్రమోషన్స్ జరిగింది. అండ్ మాకు ఎయిర్పోర్ట్లో మాకు దగ్గర విజువల్స్ పడడానికి కూడా మాకు 3-4 డేస్ టైం పట్టింది. ఇప్పుడు వీ గాట్ ఆల్ ద హోర్డింగ్స్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ నుంచి దీని దాకా ఫ్రమ్ ప్రమోషన్స్ ఆల్సో. సో మెనీ థింగ్స్. మెయిన్గా సేఫ్ అండ్ సెక్యూర్డ్ రీజన్స్ ఫర్ ది పబ్లిక్ రీజన్స్గా 6th రోజున వాళ్ళకి హెవీ రెయిన్, ఆరెంజ్ అలర్ట్ ఉండింది వాళ్ళకి. అందువల్ల దే టుక్ దట్ కాస్. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరగకూడదు, వాళ్ళు వచ్చి వెళ్ళిపోకుండా విషయాలు జరగకూడదు కాబట్టి. సో వాళ్ళు బుక్ మై షో విల్ ఆల్ దే ఆల్ టుక్ అప్ ఛాన్స్ అండ్ దే పుష్డ్ 1 వీక్. ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు దీన్ని మామూలు? నేను ఎక్స్పెక్ట్ చేసే 12,500 ఇస్ ఫుల్ కెపాసిటీ బ్రదర్. ఇప్పుడు 9,000 దాకా దే హ్యావ్ సోల్డ్ టికెట్స్ ఆర్గానిక్గా. ఇంకా ఎవరికి VIP పాస్లు ఇవన్నీ ఏం లేకుండా 9,000 దాకా ఆర్గానిక్గా సేల్ అయిపోయింది. సో నెక్స్ట్ వీళ్ళకి ఉండేది బ్యాలెన్స్ 3-5, అది ఇవాళ నుంచి విల్ అచీవ్ బై సాటర్డే హ్యాపీలీ బ్రదర్. Hi, Sarvananji. Yeah. So, yeah. At the ACDC events, we saw many events. It's the biggest grand success. So, how special for you with Tamanji collaboration in this? Collaboration, it's OG and Taman is doing for the first time, it's a live in concert. Yeah. He's doing for the first time the live in concert. And OG, everybody knows the brand value of the OG. It will be a blockbuster. And we are also very happy with the reports and the tickets and the public messages, and we are very happy. So we assure you that it will become one of the blockbuster of 2026. తమన్ గారు సార్, ఇక్కడే సార్. సార్ దేవి శ్రీ ప్రసాద్ గారు హీరో అవుతున్నారు, మీరు ఎప్పుడు అవుతారు సార్? నేను ఆల్రెడీ హీరో అయ్యే వచ్చాను. ఏది బాయ్స్లోనే అయిపోయి హీరో అయ్యి వచ్చాను మళ్ళీ. ఇప్పుడు లేటెస్ట్గా తమిళ్లో మూవీ. నేను మళ్ళీ యాక్టింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అండి. మీకు తెలీదు అది ఎంత పనో, మీకు తెలీదు.
అది అసలు చాలా టార్చర్. మనం ప్రశాంతంగా దేవుడు ఎంత బ్లెస్సింగ్ ఇచ్చాడంటే చక్కగా ఏసీ రూమ్లో కూర్చొని మంచి ట్యూన్లు చేయరా అని. మనకెందుకు ఈ ఎండలు వడదెబ్బలు మనకెందుకు? బట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దేవి అన్న ఫర్ టేకింగ్ దట్ ఫిల్మ్. ఆ స్క్రిప్ట్ మొత్తం నాకు తెలుసు. అంటే అదే బ్లాక్ బస్టర్ సినిమా అది అంతే. అంతే ఆ అన్న ప్రాణం పెడుతున్నాడు డెఫినెట్గా, మామూలుగా ప్రాణం పెట్టట్లే. అది నాకు దిల్ రాజు గారు కూడా కొన్ని లక్షలు నేను చెప్పాను, సార్ నేను ఏమన్నా 2-3 పాటలు చేయాలంటే చెప్పండి నేను చేస్తాను అని చెప్పాను. ఐ వాంట్ టు కొలాబరేట్లీ వర్క్ విత్ సో మెనీ థింగ్స్. సో బికాస్ లైఫ్ హెస్ బికమ్ సో ఈజీ, నేనే నాదే ఇది కాదు కదా. సో అందరం కలిసిమెలిసి పని చేసుకుందాం. సో అది కూడా నేను దిల్ రాజు గారితో చాలా మాట్లాడాను. బట్ ఎల్లమ్మ బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్. ఐ థింక్ దేవి గారికి ఒక పెద్ద అంటే తన యాక్టింగ్ క్యారియర్కి ఆ ఫస్ట్ సినిమానే తను చాలా పెద్దగా ఇట్ వర్క్ ఫర్ హిమ్. మిమ్మల్ని కూడా మా భవిష్యత్తులో మిమ్మల్ని కూడా హీరోగా చూడవచ్చా? చూడవద్దు, నేను బాగా స్లిమ్ అయ్యారు అప్పుడు బాగున్నారు కదా. నాకొద్దు. పేరు ఉంది, పాపులారిటీ ఉంది. భవిష్యత్తులో వద్దండి, నేను ఏం కమిట్మెంట్ ఇవ్వదలుచుకోలేదు. అంటే తమన్ గారు సార్, తమన్ గారు ఇక్కడ సార్ అంటే ఇప్పుడు స్క్రిప్ట్ మొత్తం మీకు తెలుసు అని ఇప్పుడు చెప్పారు కదా, అంటే ఆ స్క్రిప్ట్ మీ దగ్గర కూడా వచ్చిందా? లేదు, నేను లైన్గా వింటాను కదా. రాజ్ గారు ట్రావెల్ ఉండింది కదా, గేమ్ చేంజర్ అప్పుడే ఆయన చాలా హై. అంటే మేము ఇక్కడ నుంచి డాలస్కి వెళ్ళాము ఆడియో ఫంక్షన్కి. అప్పుడు ఆయన లైన్ అంతా అంటే మాకు నిద్ర రాదు జనరల్గా. సో అప్పుడు ఫ్లైట్లో ఉన్నప్పుడు ఈ టోల్ మీ ద లైన్ ఆఫ్ ద ఫిలిం. అమేజింగ్ సినిమా. ఓకే తమన్ గారు సార్, ఇట్ ఈస్ సార్, మీరు బాగా స్లిమ్ అయిపోయారు సార్. ఏంటి సార్ సీక్రెట్ అది చెప్పొచ్చు కదా? నేను చాలా చెప్పాను సుమ గారు ఇంటర్వ్యూలో కూడా. నేను అదే వన్ మీల్ డే స్టార్ట్ చేశాను లాస్ట్ 5 yearsలో. మళ్ళీ ఏ జిమ్కి ఎక్కడికి వెళ్ళకుండా తగ్గాను, ఆర్గానిక్గా తగ్గాను. అది బేసిక్ రీజన్ పపాయ నేను చాలా ఫాలో అవుతాను. అది వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ వీక్లీ 3 times క్రికెట్ అండ్ 1 meal a day. ఎస్. ఓజీ తమన్ గారు ఇటు రాంబాబు అన్నయ్య వచ్చారా? అంటే ఓజీ సినిమా చేస్తే పవన్ కళ్యాణ్ ఓజీ అంటారు, బాలకృష్ణ గారితో చేస్తే నందమూరి తమన్ అంటారు, చిరంజీవి గారితో చేస్తే చెరుగు తమన్ అంటారు. వాట్స్ యువర్ మీ ఆరా ఏంటి? వాళ్ళతో అలా మింగిలిపోవడం వల్ల లేదండి, తెలుసు కదా చేసినప్పుడు కూడా జొన్నలగడ్డ తమన్ అన్నారు. అది ఒక ఇదే అయిపోయింది. నేను దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. అది ఒక్కొక్క సినిమాకి పేర్లు మారుతూ వెళ్తాయి అనమాట అంతే. ఇప్పుడు అక్కినేని తమన్ కూడా అంటారు లెనిన్ వచ్చిన తర్వాత. సో మనం ఏం చేస్తాం, ఓకే ఆ సినిమాకి ఆ ఫ్లేవర్ వచ్చినప్పుడు అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళ ఫ్యాన్స్ అంత మనల్ని నమ్ముతున్నారు కాబట్టి. సో ఆ పేర్లు వాళ్ళ ఇంటి పేర్లు మనకి ఇచ్చేటప్పటికి అది ఇంకా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ పెరుగుతోంది. అండ్ వీఆర్ ట్రయింగ్ టు మ్యాక్సిమం అచీవ్ దెమ్ ఇన్ అ బెటర్ వే. అండ్ దట్స్ ద ఓన్లీ సక్సెస్ అంతే. అండ్ మెయిన్ టౌన్స్ ఇప్పుడు చూసాం యాక్చువల్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎక్కువ ఈవెంట్స్ జరుగుతుంది. మీరు సెకండ్ టౌన్ విజయనగరం కూడా పెడుతున్నారని. అవును, వైజాగ్ 25th September చేస్తున్నాం అన్నమాట. అండ్ 2 towns కూడా బాగా డెవలప్ చేయాలని కాన్సెప్ట్స్ మీద. అవునా? ఓకే, ఆలోచిస్తాం, చెప్తాం. మీరున్నారుగా, గైడ్ చేయండి. షూర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అంటే తమన్ గారు ఇప్పుడు రకరకాల ఇంటి పేర్లన్నీ మీ పేరు ముందు తగిలిస్తున్నారు కదా, మీ ఒరిజినల్ ఇంటి పేరుని తెర మీదకి తీసుకురావచ్చు కదా? అది నాది ఒరిజినల్ ఇంటి పేరు ఘంటసాల అండి యాక్చువల్గా. సరే, అది ఆ పేరు నాకు అది ఏదో హెవీగా అనిపించింది, అందుకే కొంచెం నాకు చాలా బరువు అనిపించింది దాన్ని, ఆ బాధ్యతను ఎలా పెట్టాలని. సో అందుకే ఆ మొత్తం తీసేసి నేను తమని ఒక సోల్ఫుల్ పేరు పెట్టుకున్నాను. సో బికాస్ ఇండిపెండెంట్గా నాకు అలోన్గా గెలవాలి, నాకు ఫ్యామిలీ నేమ్స్ ఇవన్నీ ఉండి ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఒక అది బరువు, ఆ బరువులో పరువు కూడా ఉంటుంది. అవన్నీ రెండు కాపాడడం చాలా కష్టం అని వదిలేసాను. ఎస్ డన్, థ్యాంక్ యూ. సార్ తమన్ గారు, మీరు మా క్రికెట్ బాగా ఆడతారు కదా, మొన్న 15 years ఓల్డ్ అబ్బాయి వైభవ్ సూర్యవంశీ అబ్బాయి, మీ ఏం చెప్తారు అబ్బాయి పైన? ఇండియా సూపర్ స్టార్, నెక్స్ట్ ఇండియా సూపర్ స్టార్. ఒక ధోని, ఒక టెండూల్కర్, ఒక విరాట్ కోహ్లీ, ఒక రోహిత్ శర్మ లాగా ఇంకో సూపర్ స్టార్ సచిన్ టెండూల్కర్ లాగా ఈజ్ 1 more సూపర్ స్టార్ అంతే. తన ఐ కాంటాక్ట్, బ్యాట్, దాని బ్యాట్ స్పీడ్ అన్ఇమాజినబుల్గా ఉంది. అది ఆ T20లో కొట్టడం చాలా కష్టం, అది ఓపెనింగ్లో ఇంకా కొట్టడం కష్టం. ఐ థింక్ దట్ బాయ్ ఈస్ అ వండర్ బాయ్, ఈజ్ అ బ్లెస్డ్ బాయ్ సూర్యవంశీ అని. కలవడానికి ఆపర్చునిటీ వచ్చింది లాస్ట్ టైం, బట్ మరి ఇంత త్వరగా ఎంత హెవీ అయిపోవడం నాకు అర్థం కాలేదు కానీ, బట్ దట్ బాయ్ ఈజ్ అ ఫెంటాస్టిక్, ఈజ్ అ వండర్ కిడ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్ డన్, థ్యాంక్ యూ. ఎస్ ఇప్పుడు తమన్